ప్రాణాలు తీయటం మీకు బాగా అలవాటైనటువంటి పని కదా. మీ చరిత్ర అదే కదా కరుణాకర్ రెడ్డి. మీ చరిత్రే హత్యలు చేసి ఆ తర్వాత కీలకమైనటువంటి వ్యక్తుల్ని, ఆ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి సాక్షుల్ని చంపటమే మీ చరిత్ర. ఇవాళ అదే పని చేశారు మీరు. పరకామణి చోరీ కేసులో కూడా ఈ చోరీని పట్టుకొని ఆనాడు కంప్లైంట్ చేసినటువంటి సతీష్ కుమార్ ఇవాళ తన కీలకమైనటువంటి వాంగ్మూలం సిట్ ముందు ఇచ్చే రోజున అతని ఇంటి నుంచి బయలుదేరి వస్తుండగా మార్గ మధ్యంలో కిరాతకంగా హత్య చేశారు మీరు. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావించాలి, చాలా కీలకమైనటువంటి విషయం. ఇది ఎం గిరిధర్ రావు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్. వారు చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ టీటీడీ దేవస్థానంకి ఇచ్చినటువంటి నివేదిక కాపీ. ఈ అంశం పైన ఎం గిరిధర్ రావు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ వారు ఇచ్చినటువంటి నివేదిక 25/7/2024 ఈ రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్లో ఇది మీరందరూ కూడా వినాలి. It is pertinent to mention that on being asked, Sri Satish Kumar AVSO, who is now working in TTD, stated that under the extreme pressure from the police, he effected compromise in the court of law in this case. ఏం చెప్పాడు సతీష్ కుమార్? ఆ రోజున విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గారు దీనిపైన ఎంక్వైరీ చేస్తున్నటువంటి సందర్భంలో సతీష్ కుమార్ని అడిగారు, నువ్వు ఎందుకు లోక్ అదాలత్లో రాజీకి ఒప్పుకున్నావు? పరకామణిలో చోరీని పట్టుకొని ఫిర్యాదు ఇచ్చినటువంటి నీవు ఎందుకు రాజీకి ఒప్పుకోవాల్సి వచ్చింది అని అడిగితే అతను చెప్పినటువంటి మాట, నా పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చారు, పోలీసుల ద్వారా కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చారు, అందుకే దిక్కు తోచినటువంటి పరిస్థితుల్లో నేను రాజీకి ఒప్పుకున్నాను అని సతీష్ కుమార్ చాలా స్పష్టంగా తమ విచారణలో చెప్పినట్టు ఆనాటి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గంగాధర్ రావు తన నివేదికలో పేర్కొన్నాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతా ఉంది? సతీష్ కుమార్ని బెదిరించి అతని పైన ఒత్తిడి తీసుకువచ్చి రాజీ కుదిర్చారు. ఏదో టీటీడీకి కొన్ని ఆస్తులు రాసిస్తున్నట్టు ఒక రాజీ డ్రామాకి తెరలేపారు. ఇవాళ సిట్ వారు రవిశంకర్ అయ్యన్నార్ గారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి సిట్, కోర్టు ఆదేశాల మేరకు ఏర్పడినటువంటి సిట్ ఇవాళ సతీష్ కుమార్ గారిని ఏమని ప్రశ్నిస్తూ ఉంది? మీ పైన రాజీకి ఒత్తిడి తెచ్చిన వ్యక్తులు ఎవరు? రాజీ చేసుకోవాలని బెదిరించినటువంటి వ్యక్తులు ఎవరనే ఇవాళ సిట్ ప్రశ్నిస్తూ ఉంది. దానికి ఇవాళ జవాబిస్తూ ఆయన స్టేట్మెంట్ ఇవాళ రికార్డు చేసేటటువంటి రోజు ఈ రోజున. సతీష్ కుమార్ జీవించి ఉంటే ఖచ్చితంగా ఇవాళ మేము చెప్తా ఉన్నాం, ఆనాటి టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి యొక్క ప్రోద్బలంతో నన్ను బెదిరించారని వాళ్ళు ఖచ్చితంగా ఒక స్టేట్మెంట్ కూడా రికార్డ్ అయి ఉండేది. ఆ విషయం తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ సతీష్ ఒకసారి చెప్పారు, నన్ను బెదిరించారు, నా పైన ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పి గతంలోనే ఒకసారి ఆయన టీటీడీ ఇంటర్నల్ ఎంక్వైరీలో విజిలెన్స్ ఆఫీసర్ గంగా గిరిధర్ రావు గారికి చెప్పినట్టు నివేదికలో రాశారు. ఇవాళ ఇదే అంశం
సిట్ ముందు కూడా సతీష్ కుమార్ రికార్డ్ చేస్తే ఇక మా ఖేల్ ఖతం. మేము చేసినటువంటి పాపం ఇవాళ పూర్తిగా రుజువు అవుతుంది, బట్టబయలు అవుతుందని చెప్పి ఒక భయంతో ఈ నరరూప రాక్షసులు కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వాళ్ళ దొంగల ముఠ, హంతకుల ముఠ అందరూ కలిసి ఇవాళ సతీష్ కుమార్ని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఇవాళ ఖచ్చితంగా దీనిని ఒక హత్య కేసుగానే భావించాలి. ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా అక్కడికి వెళ్ళి పరిశీలిస్తే సతీష్ కుమార్ ముఖం పైన రాళ్లతో గుద్దినట్టు, బండరాళ్లతో ఆయన ముఖం పైన గుద్దినట్టు ఆనవాళ్ళు కనపడుతున్నట్టు సమాచారం వస్తోంది. అనేక గాయాలు అతని బాడీ పైన కనపడుతున్నట్టు సమాచారం వస్తోంది. ఖచ్చితంగా పోస్ట్మార్టం జరిగి పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాత ఇంకా మరిన్ని వాస్తవాలు బయటపడతాయి. దీనిని ఒక హత్య కేసు కోణంలోనే దర్యాప్తు చేయాలి. ఆ విధంగానే పోలీస్ ఎంక్వైరీ జరగాలని కూడా మేము కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే దీని బ్యాక్గ్రౌండ్ పరిశీలించినట్లయితే ఖచ్చితంగా అదే నిర్ధారణ అవుతా ఉంది. నిజంగా అంత భయపడే వ్యక్తి సిట్ ముందు ఒకసారి విచారణకి ఎందుకు హాజరవుతాడు? ఎందుకు నిర్భయంగా 6వ తేదీన సిట్ ముందుకు వెళతాడు? మళ్ళీ ఈ రోజున సిట్ ముందు విచారణకు హాజరు కావడానికి ధైర్యంగా ఎందుకు బయలుదేరతాడు గుంతకల్ నుంచి సతీష్ కుమార్? ఈ ప్రశ్నకి జవాబు చెప్పగలరా? ఇవాళ సతీష్ కుమార్ తిరుపతి చేరుకుంటే, సిట్ కార్యాలయానికి చేరుకుంటే ఇక తమను ఎవడో రక్షించలేడు అన్న ఒక భయంతో కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి ఇద్దరు కలిసి ఇవాళ ఈ పాపాన్ని ఒడిగట్టారు. చేసినటువంటి పరకామణిలో డబ్బు చోరీ చేయటమే ఒక మహాపాపం. చేసినటువంటి మహాపాపాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ ఇంకొక హత్య. మొన్న ఈ మధ్యనే నెయ్యి విషయంగా వీరు చేసినటువంటి మహాపాపం బట్టబయలైంది ఆధారాలతో సహా. ఈ రోజున పరకామణి కేసులో కూడా ఇవాళ సతీష్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో ఇక తమ పాపం మొత్తం కూడా పూర్తిగా బట్టబయలవుతుందన్న ఒక భయంతోనే ఇవాళ సతీష్ కుమార్ని హత్య చేసినట్టుగా మనం భావించాలి. ఇవాళ ఈ వాస్తవాలన్నీ దయచేసి ప్రజలు అర్థం చేసుకోండి. వీళ్ళ గత చరిత్ర ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకోండి. సాక్షుల్ని ఏ విధంగా హతమారుస్తారో, హత్యలు చేసి ఆ తర్వాత కీలకమైనటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా అంతమొదిస్తారో, ఒక పరిటాల రవి హత్య కేసులో ఎంతమంది సాక్షుల్ని వీళ్ళు పొట్టలు పెట్టుకున్నారో, మొద్దు శ్రీను పరిస్థితి ఏంటి, పటాల గోవర్ధన్ రెడ్డి ఏంటి, ఓంప్రకాష్ ఏంటి, అజీజ్ రెడ్డిని ఏం చేశారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. వివేకానంద రెడ్డి హత్య కేసు ఆ తర్వాత ఎంతమందిని చంపేశారు, ఎంతమందిని ఇవాళ లేకుండా చేశారు. ఒక కసుమూరు శ్రీనివాసరెడ్డి, గంగాధర్ రెడ్డి, డ్రైవర్ నారాయణ కానీ, గంగిరెడ్డిని కానీ ఈ విధంగా ఎంతమందిని పట్టణ పెట్టుకున్నారు. ఇవాళ అదే పందాలో ఈ పరకామణి కేసులో కూడా సతీష్ రెడ్డిని అత్యంత కిరాతకంగా హత్య చేశారని చెప్పి ఇవాళ ఖచ్చితంగా మనందరం కూడా భావించవచ్చు. ఆ దిశగానే పోలీసులు ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈ వాస్తవాల్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నాడు ఈ కిరాతకుడు, నరరూప రాక్షసుడైనటువంటి కరుణాకర్ రెడ్డి. నిస్సిగ్గుగా చేయాల్సిందంతా చేసి మళ్ళీ వాళ్ళ మీడియా ముందుకు వచ్చి నటిస్తూ ఉన్నాడు. వివేకానంద రెడ్డిని గొడ్డలిపోటుకు గురి చేసి గుండెపోటు అని నటించలా? ఆ విషయాన్ని కూడా గుర్తు చేసుకోండి ఒకసారి. సేమ్ నటన మళ్ళీ ప్రదర్శిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా సతీష్ రెడ్డి హత్య వెనుక ఎవరైతే ఉన్నారో కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి
ఇంకా ఇతర ముఠా సభ్యులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. ప్రాథమిక దర్యాప్తు జరుగుతూ ఉంది. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చి ఇంకా అనేక ఆధారాలు బయటపడిన తర్వాత ఇవాళ ఇది హత్య అని పూర్తిగా నిర్ధారణ అవటం ఖాయం. దీని వెనుకున్నటువంటి వ్యక్తులను కూడా పట్టుకోవడం ఖాయం. కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి గుర్తుపెట్టుకోండి, పాపాలు చేసి ఆ పాపాలని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా పాపాలు చేసుకుంటూ పోతా ఉన్నారు. మీ పాపాలన్నీ కూడా పండాయి. ఇక మిమ్మల్ని ఎవడో కూడా కాపాడలేడన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదండి. ఇవాళ ప్రభుత్వం సిన్సియర్గా ఒక దర్యాప్తు చేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ఆ దర్యాప్తుకి భయపడి కీలక సాక్షిని కిరాతకంగా హత్య చేశారు. ఇవాళ ప్రభుత్వం టీటీడీలో జరిగినటువంటి అనేక కుంభకోణాల్ని వెలికి తీస్తూ ఉంది. కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలకి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా పరకామణి చోరీ కానీ, నెయ్యిని కల్తీ చేయడం కానీ, వీటన్నిటి విషయాల్లో సపరేట్గా సిట్లు ఏర్పాటు చేసి సిబిఐ ఆధ్వర్యంలో సిట్టు, కోర్టు ఆదేశాల మేరకు ఇంకొక సిట్ ఏర్పాటు చేసి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తూ ఉంది. కాబట్టి ఆ దర్యాప్తుకు భయపడి ఇటువంటి పాపాన్ని గొడిగట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు కూడా అతి త్వరలోనే ఈ హత్య వెనుక ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి యొక్క హస్తం కూడా